శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 370వ భాగం. పరమాత్మ యొక్క ఆశీస్సులతో సంవత్సరం నుండి ఈ గీత ముచ్చటించుకుంటున్నాం. దాదాపుగా సంవత్సరం దాటి 370వ రోజు ఇది. స్వామి అనుగ్రహంతో ఇది సజావుగా నడుస్తోంది. అట్లా వచ్చి 15వ అధ్యాయంలోనికి ప్రవేశించాం. సరే, ఇక్కడ మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః అన్నటువంటి ఆ వాక్యం చూశారు. ఇక్కడ జీవభూతుడు అన్నటువంటి పదాన్ని వాడాడు స్వామి. జీవభూతుడు అని వాడడం చాలా యాప్ట్ వర్డ్ అనమాట. అక్కడ అది ఎలాగంటే, వ్యవహార దృష్ట్యా జీవుడు అనబడుతున్నాడే కానీ దేవుడే అనే అర్థం అన్నమాట. అది జీవభూత అనేటువంటి పదానికి వ్యవహార రీత్యా జీవుడు అనబడుతున్నాడు కానీ వాస్తవానికి వాడు దేవుడే అన్నటువంటి అర్థం ఆ పదము వాడడంలో ఉందన్నమాట. ఇప్పుడు నిన్న ఎపిసోడ్లో ఏం చేసుకున్నాం, రాకుమారుడు ఏదో గ్రహపాటుతో ఆ గొర్రెల కాపరిగా ఉన్నాడు కదా. ఆ గొర్రెల కాపరిగా ఉన్నంత వరకు అజ్ఞాన ప్రభావంతో తాత్కాలికంగా వాడు గొర్రెల కాపరిలాగా అయ్యాడు. అలాగే ఇక్కడ కూడా జీవుడు అజ్ఞానంతో దేవుడే జీవుడుగా ఇక్కడ అనబడ్డాడు అనమాట. జీవుడు అనబడ్డాడు. సాక్షాత్తు పరబ్రహ్మమే ఇక్కడ జీవుడు అనబడ్డాడు అనమాట. అనబడి ఈ ఇంద్రియాలతో కూడి వాటిని ఆకర్షించి మనసష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అంటున్నాడు. వాటిని ఆకర్షించి కర్మలను చేస్తూ ఆ ఫలితంగా వచ్చినటువంటి ఆ కర్మ ఫలాలని అనుభవిస్తూ తత్ఫలితంగా సుఖదుఖాలకు లోనైపోయాడు. పరమాత్మే ఇలా తన యొక్క పరిమితిని తగ్గించబడిపోయింది ఇక్కడ అన్నమాట. ఎందుకంటే ఆ అవిద్యతో కలవడం వల్ల సుఖదుఖాలని అనుభవిస్తూ బద్ధుణ్ణి నేను సంగుణ్ణి, నేను జీవుణ్ణి అనేటువంటి ఆ జీవభావంతో ఉండిపోయాడనమాట. అవిద్యా సంపర్కం ఇక్కడ అదే కదా. సచిదానంద పరబ్రహ్మం అవిద్య ఉపాధిగా చేసుకున్నవాడే జీవుడు, మాయను ఉపాధిగా చేసుకున్నవాడు ఈశ్వరుడు. ఇక్కడ అవిద్య ఉపాధి, జీవుడికి అవిద్య ఉపాధి. అవిద్య అంటే ఏంది? కారణ శరీరం. స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో కారణ శరీరమే అవిద్య అంటే. అవిద్యలో ఏముంటాయి? అవిద్యలో కర్మఫలాలు, వాసనలు. జీవుని యొక్క కర్మఫలాలు, గత జన్మ కర్మఫలాలు, వాసనలు ఉంటాయి ఆ యొక్క కారణ శరీరంలో. ఇది అవిద్య అంటే. ఈ అవిద్య అనేది ఈ ఆత్మని కప్పివేయడం వల్ల, అజ్ఞానం అనేది కప్పివేయడం వల్ల తన స్వరూపాన్ని తాను మర్చిపోయి కామము, కర్మము అంటే ఆ యొక్క కారణ శరీరంలో ఉన్నటువంటి వాసనలను బట్టి, కర్మఫలాలను బట్టి కోరికలు, కామాలు, అక్కడి ఆ వాసనలే వృత్తులు అవుతాయి, వృత్తులే ఆలోచనలు అవుతాయి కదా. వృత్తులు అంటే ఆలోచనలన్నా ఒకటే అనమాట. ఆ వాసనల రూపంలో ఉన్నవి వృత్తులు అవుతాయి అనమాట. ఆ వృత్తులు కాస్త కర్మగా ప్రతిఫలిస్తాయి. అవిద్య, కామ, కర్మ. చూడండి, ఇది సంసారం బంధించేది ఏదంటే అవిద్య, కామం, కర్మ. ఎక్కడుంది అవిద్య? జీవుణ్ణి ఆవరించి ఆ కారణ శరీరంలో ఉంది ఈ అవిద్య. అవిద్యలో ఏమున్నాయి? కర్మఫలాలు, వాసనలు ఉన్నాయి. ఆ కర్మఫలాలు, వాసనల నుండి ఏమొస్తున్నాయి? వృత్తులుగా మారుతున్నాయి. అవి కామంగాను, ఆ కామం కాస్త కర్మ రూపంలోనూ అది ప్రతిఫలిస్తూ ఉందన్నమాట. ఈ అవిద్యా సంపర్కంతో కర్మాలకు లోనైపోయి నానా వ్యతలకు లోనవుతున్నాడు జీవుడు. స్వరూపత తను పరమాత్మే అయి కూడా, లోపల ఉన్నది పరమాత్మే, సాక్షాత్తు పరమాత్మే అయి కూడా దేహము, ఈ శరీరంతోనూ, ఈ ఇంద్రియాలతోనూ, మనస్సుతోనూ తాదాత్మ్యం చెంది వాటి యందు బాగా అహం, నేను, నాది, అహం అంటే నేను, నాది, నేను, నాది అనేటువంటి ఆ బుద్ధిని ముంచడంతో జీవుడైపోయాడు. నేనున్నాను, నేను అన్నది నాది అనేదంతా కూడాను ప్రకృతి.
ఈ నేను నాదితో చేసే వ్యవహారమే సంసారం అన్నమాట. అర్థమవుతుందా? ఈ నేను నాది అనేటువంటి ఈ శరీరం నాది, ఈ ఇంద్రియాలు నావి, ఈ మనస్సు నాది, ఈ ప్రాణం నాది, ఈ బుద్ధి నాది, ఇలా నాది 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 అనుకుంటూ ఆ భ్రమలో అహం మమ అనేటువంటి ఆ రెండింటికి బందీ అయిపోయి జీవుడు అయ్యాడనమాట. సూక్ష్మ శరీరం అనేటువంటి ఉపాధితో కూడుకుని తాను జీవుడైనాడు. సూక్ష్మ శరీరం ఏమేమి ఉన్నాయి? సూక్ష్మ శరీరంలో 5 పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, తర్వాత మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, పంచ ప్రాణాలు మొత్తం కలిసి సూక్ష్మ శరీరం అనబడుతుంది. పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు 15, 4 అంతఃకరణ చతుష్టయం 4, 19 కలిపి సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరాన్ని ఉపాధిగా, మన శరీరాలు 3, పై కనిపించేది స్థూల శరీరం, మాంసమయ శరీరం. ఇది దీని లోపల ఇంకొక తొడుగున్నది, అది సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరంలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి 19 ఉన్నాయి. ఏది? 5 పంచ జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, అంతఃకరణ చతుష్టయం 19, అది సూక్ష్మ శరీరం. ఆ లోపల మళ్ళీ ఇంకొక కారణ శరీరం ఉంది. కారణ శరీరంలో ఏమున్నాయి? కర్మఫలాలు, వాసనలు ఉన్నాయి. అవిద్య అంటాం దాన్ని. ఈ 3 శరీరాలు ఈ ఆత్మని చుట్టి ఉన్నాయి. కాబట్టి సూక్ష్మ శరీరం అనే ఉపాధితో కూడుకొని జీవుడైపోయాడు, సంసారైపోయాడు. ఈ ఉపాధితో తాదాత్మ్యం పొందేశాడు. సరే, శరీరాలు ఉన్నాయి, వీడు దాంతో కలిసిపోయాడు అనమాట. కలిసిపోయి నేను చేసే ఆలోచననే నేనుగా అంటాడు. అదేవిధంగా ప్రాణాన్ని నేను అనుకుంటాడు, ఇంద్రియాలను నేను అనుకుంటాడు, దేహాన్ని నేను నడిచిపోతుంటే దేహం నడిచిపోతుంటే నేను నడుస్తున్నాను అంటాడనమాట. దేహం కూర్చుంటే నేను కూర్చున్నాను అంటే దేహమే తానుగా తాదాత్మ్య భావనలోకి వెళ్ళిపోయాడనమాట. తాను నిర్వికారమైనటువంటి పరమాత్మ నిజానికి తాను భోక్త కాదు, అయినా అనాత్మతనమైన భోక్తత్వాన్ని తన మీద వేసుకున్నాడు. నేనే అనుభవిస్తున్నా, నేనే చేస్తున్నా, నేనే అనుభవిస్తున్నా. కర్తృత్వం, భోక్తృత్వాన్ని అనవసరంగా తన మీద తానే వేసుకున్నాడు అనమాట. తాను రాజకుమారుడని తెలియక గొర్రెల వెంట పడ్డాడు కదా వాడు, ఆ పిల్లవాడు. అలాగే సనాతన పరమాత్మ స్వరూపం అయి కూడాను ఆ స్వరూపాన్ని మరిచి జీవుడు ఇంద్రియాల వెంట పడ్డాడు. అక్కడ గొర్రెల వెంట పడితే ఇక్కడ ఇంద్రియాల వెంట పడ్డాడు. అసలు అన్నింటికి ప్రతిదానికి ఇప్పుడు ఇంద్రియాలకు చూసే శక్తి, మనసుకు ఆలోచించే శక్తి, ప్రాణానికి ఆ గమన శక్తి, క్రియాశక్తి, ఆ దేహానికి ఇవన్నీ శక్తులన్నీ కూడాను తన నుంచి వస్తున్నాయి. అది మర్చిపోయాడు. అన్నింటికి తనే ఆధారం. తాను నేను అనేటువంటి ఆ చైతన్యము, ఆ యొక్క ఆత్మశక్తి లోపల లేనట్లయితే ఇంద్రియాలు కానీ, మనసు కానీ, ప్రాణం కానీ, దేహం కానీ ఏమీ చేయలేదు. ఇవన్నీ కూడాను తన మీద ఆధారపడ్డాయి. అయినా కూడా అదంతా కూడాను మర్చిపోయాడనమాట. మర్చిపోయి అన్నింటికీ తానే ఆధారం అయి కూడా భోగాసక్తితో ఇంద్రియాలపై ఆధారపడడం వచ్చేసింది అనమాట. ఇంద్రియాలపై ఆధారం అంటే మనసు కూడా చూడండి, ఇంద్రియాలు బయట నుంచి అవన్నీ తీసుకొచ్చి పడేస్తే ఈ మనసు వాటిని గ్రహిస్తూ ఉంటున్నాడు. మనసు తనకు తానుగా అది నిష్క్రియం అనమాట. అదేం చేయదు. ఇంద్రియాలు బయట నుంచి తీసుకొస్తూ ఉంటాయి, వాటిని గ్రహిస్తుంది, మనసు ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అదే లోపల ఉన్నట్టు బయట పడేస్తూ ఉంటాయి కర్మేంద్రియాలు, బయటకు తీసుకొచ్చేది జ్ఞానేంద్రియాలు, లోపల బయట పడేసేది కర్మేంద్రియాలు అనమాట. ఇది మనసు వచ్చి వీటన్నిటి మీద ఒక లీడర్, గ్యాంగ్ లీడర్ అనమాట. ఇది అర్థమవుతుందా? ఈ మనసుతో కూడి ఇంద్రియాలు మామూలుగా చూడండి, నిద్రలో మనం గాఢ నిద్రలో మనస్సు ఇంద్రియాలు ఎక్కడికి పోతాయి? అలాగా లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిపోతాయి? సూక్ష్మ శరీరం పనిచేయదు, స్థూల శరీరం పనిచేయదు గాఢ నిద్రలో. కేవలం కారణ శరీరం మాత్రం ఉంటుందన్నమాట. కారణ శరీరంలో అణిగిపోయి ఉంటాయి అన్నమాట. అర్థమైందా? మళ్ళీ జీవుడు జాగ్రత్తగా నిద్ర లేచినప్పుడు, జన్మానికి వచ్చినప్పుడు, అంటే ప్రళయం కాలంలోనూ అదేవిధంగా నిద్రలోనూ ఇవన్నీ కూడా ఇంద్రియాలు, ఈ మనసు అంతా కూడాను దాంట్లో లయమైపోయి ఉంటాయి. మళ్ళీ జాగ్రత్తకు వచ్చినప్పుడు, మళ్ళీ సృష్టికి వచ్చినప్పుడు, జన్మకు వచ్చినప్పుడు ప్రకృతి స్థాయిలైన ఇంద్రియాలు మళ్ళీ భోగాల కొరకు మళ్ళీ అవి అదే విధంగా ఇంద్రియాలను ఆకర్షిస్తూ ఆ విధమైనటువంటి ఆ పనులు చేస్తూ ఉంటాయన్నమాట. వీటితో చేరి ఆ లోపన్నటువంటి ఈ చైతన్యం కాస్త సంసారి అయిపోయాడు. పాపం కృష్ణ పరమాత్మ, అయ్యో పాపం ఈ మనిషికి ఈ గతి పట్టిందేంద్రా అన్నట్టు భగవంతుని పాపం ఆవేదన పడుతున్నాడు అనమాట. ఆవేదన కృష్ణ పరమాత్మ మన అందరి గురించి ఆవేదన పడుతున్నాడు. సనాతనమైనటువంటి ఈశ్వరీయ శక్తితో తన యొక్క ఈశ్వరీయ శక్తితోనే జీవుడు ప్రాణాన్ని ఆకర్షిస్తున్నాడు, ఇంద్రియాలని ఆకర్షిస్తున్నాడు.
అలా ఇప్పుడు కారు టైర్కి చిన్న బెజ్జం పడింది అనుకోండి, మొత్తం గాలి దుస్సుని వెళ్ళిపోతుంది కదా. మరి చూడండి, ఇక్కడ విచిత్రమైన విషయం నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, ఒక బెలూన్ ఉంది, బెలూన్కి ఒక చిన్న బెజ్జం పడితే గాలి అంతా వెళ్ళిపోతుంది. ఈ శరీరం అనేటువంటి ఈ టైర్కి ఎన్ని రంధ్రాలు ఉన్నాయి? కళ్ళు ఒక 2 రంధ్రాలు, నోరు 1, చెవులు, ముక్కులు, అదేవిధంగా నవరంధ్రాలు ఉన్నాయి. నవద్వార పురే దేహి అంటాం కదా. ఇన్ని రంధ్రాలు ఉన్నటువంటి దీంట్లోంచి ఈ పారిపోవట్లేదు, ప్రాణం పారిపోవడం. చూడండి ఎందుకు పారిపోవడం లేదంటే, ఈ శరీరంలో నవద్వారాలు కలిగినటువంటి ఒక పంజరమే కదా, ఎందుకు పారిపోవడం లేదు దీంట్లోంచి అంటే, అన్ని ద్వారాలు తెరిచిపెట్టబడే ఉన్నాయి కదా, ఇందులోంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా. పోకపోతేనే ఆశ్చర్యం కదా, వెళ్ళిపోవాలి, మామూలుగా వెళ్ళిపోవాలి రంధ్రాల్లోంచి, కానీ వెళ్ళిపోవడం లేదు. ఎందుకు వెళ్ళిపోవడం లేదు అంటే, ఆ లోపల ఉన్నటువంటి జీవుని యొక్క ఆకర్షణ శక్తి వీటిపై ఆ విధంగా పట్టి ఉంచుతుందన్నమాట. ప్రాణాలన్నింటినీ పట్టి ఉంచుతుంది. ఎప్పుడైతే ఆ ప్రారంధం తీరుతుందో, ఆ శ్వాసలు అయిపోతాయో, అప్పుడు పిట్ట పంజరం నుంచి ఎగిరిపోతుంది. కాబట్టి ఈ లోపల ఉన్నటువంటి ఈ యొక్క చైతన్య శక్తే, సనాతనమైనటువంటి ఈశ్వరి శక్తే ఈ ప్రాణాన్ని ఆకర్షిస్తున్నాడు, ఇంద్రియాలని ఆకర్షిస్తున్నాడు. మనశ్ష్టాని ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. ఇంద్రియాలను ఆకర్షించేవాడు, ప్రాణాన్ని ఆకర్షించేవాడు ఎవడయ్యా అంటే, లోపల ఉన్నటువంటి ఈశ్వరీయ శక్తి అయినటువంటి నేనే అంటున్నాడు కృష్ణ పరమాత్మకి అనమాట. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.